బేసిక్ ఇంగ్లీష్ ఆర్టికల్స్ ఏ యాన్ ద లను ఆర్టికల్ అంటారు. ఏ యాన్ లను ఇండెఫినిటివ్ ఆర్టికల్ అంటారు. ద లను డెఫినిటివ్ ఆర్టికల్ అంటారు. ఏ ఎన్ యాన్తో వచ్చే పదాలు. ఒక పదం ముందు యాన్ రావాలంటే ఆ ఇంగ్లీష్ పదంను తెలుగులో పలికేటప్పుడు ఆ పదం యొక్క మొదటి అక్షరం యొక్క ఉచ్చారణ తెలుగులో వర్ణమాలలో ఆ నుండి అహ వరకు పలికేలా ఉన్నప్పుడు మాత్రమే ఆ పదం ముందు యాన్ వస్తుంది. అనగా ఇంగ్లీషు పదములో మొదటి అక్షరం ఏ, ఈ, ఐ, ఓ, యులను ఉంచడంతో సంబంధం లేకుండా ఆ పదం యొక్క మొదటి అక్షరాన్ని పలికేటప్పుడు ఆ నుండి అహ వరకు పలికితే చాలు. కొన్ని సందర్భములలో మొదటి అక్షరం ఏ, ఈ, ఐ, ఓ, యులు మాత్రమే ఉండవలసిన అవసరం లేదు. ఆ పదం యొక్క మొదటి అక్షరం పలికినప్పుడు ఆ అక్షరం యొక్క ఉచ్చారణ ఆ నుండి అహ వరకు ఉంటే చాలు, ఆ పదం ముందు యాన్ వస్తుంది. మొదటి అక్షరం ఆ నుండి అహ వరకు పలికినప్పటికీ ఎటువంటి ఆర్టికల్ రాని పదాలు. నోట్, అడ్వైజ్, ఇన్ఫర్మేషన్, ఇంగ్లీష్ అనే పదాలు ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఫస్ట్ మొదటిది, లెట్స్ ఆస్క్ హిమ్ ఫర్ డాష్ ఐజ్. ఇందులో నో ఆర్టికల్. సెకండ్, ఇంగ్లీష్ ఆర్ ఇంటెలిజెంట్. ఇందులో కూడా నో ఆర్టికల్. థర్డ్, కెన్ ఐ హ్యావ్ ఇన్ డాష్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కోర్స్. ఇందులో కూడా నో ఆర్టికల్స్. ఈ విధంగా ఆర్టికల్ దీన్ని ఉపయోగించరాదు. మొదటి అక్షరం ఆ నుండి అహ వరకు పలికినప్పటికీ దా వచ్చే పదాలు. ఎగ్జాంపుల్, ద అరేబియన్ సీ, ద అట్లాంటిక్ ఓషియన్, ద ఎర్త్, ద అంటార్కిటిక్ ఓషియన్, ద యునైటెడ్ కింగ్డమ్, ద ఆల్ప్స్. ఈ విధంగా దాన్ని ఉపయోగించాలి. నోట్, ఇండియన్ అనే పదం ముందు యాన్ అనే ఆర్టికల్ వస్తుంది మరియు ఇండియా అనే పదం ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు. యాన్తో కొన్ని బిట్స్. హీజ్ డాష్ ఆర్ఎంపీ డాక్టర్. ఇందులో హీజ్ యాన్ ఆర్ఎంపీ డాక్టర్ అని ఆర్టికల్ని యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఐ హ్యావ్ ఏ ఎస్బీఐ కార్డ్ అన్నప్పుడు ఐ హ్యావ్ యాన్ ఎస్బీఐ కార్డ్ అని యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. మిస్టర్ జేమ్స్ ఈజ్ డాష్ ఎన్సిసి ఆఫీసర్. ఇందులో మిస్టర్ జేమ్స్ ఈజ్ యాన్ ఎన్సిసి ఆఫీసర్ అని యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. డాష్ ఓల్ ఈజ్ నేచురల్ యానిమల్ అని ఉంటుంది. ఇందులో డాష్ దగ్గర యాన్ ఓల్ ఈజ్ ఏ నేచురల్ యానిమల్ అని ఇలా ఉపయోగించాలి. దా అనే డెఫినిటివ్ ఆర్టికల్. నదులు, రివర్స్ మరియు కాలువలు, కెనెల్స్ ముందు దా ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద గంగా అంటే గంగా నది,
ద గోదావరి, గోదావరి నది. ద నాగావళి, నాగావళి నది. ద వంశధార, వంశధార నది. ఈ విధంగా నదులకి ద అనే ఆర్టికల్, డెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించాలి. సముద్రాలు, మహాసముద్రాల ముందు ద ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద అరేబియన్ సీ, ద ఇండియన్ ఓషియన్, ద పసిఫిక్ ఓషియన్. ఈ విధంగా సముద్రాలు, మహాసముద్రాలకి ద అనే ఆర్టికల్, డెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించాలి. దిక్కుల ముందు దాని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద నార్త్, ద సౌత్, ద ఈస్ట్. ఈ విధంగా దిక్కుల ముందు దాని ఉపయోగించాలి. పవిత్ర గ్రంథాలు ముందు దా ఉంచవలెను. ఎగ్జాంపుల్, ద బైబుల్, ద వేదాస్, ద గీత. ఈ విధంగా పవిత్ర గ్రంథాల ముందు దా ఉంచవలెను. చరిత్ర కట్టడాల ముందు దా ఉపయోగించవలెను. ఎగ్జాంపుల్, ద తాజ్మహల్, ద చార్మినార్, ద రెడ్ ఫోర్ట్. ఈ విధంగా చరిత్ర కట్టడాల ముందు ద అనే డెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించవలెను. శాస్త్రవేత్తల కనుకొన్న ఆవిష్కరణ ముందు ద అనే డెఫినిట్ ఆర్టికల్ ఉంచవలెను. ఎగ్జాంపుల్, ఉదాహరణ, ద రేడియో, రేడియో. ద కంప్యూటర్, ద కంప్యూటర్. ద మైక్రోస్కోప్, ద మైక్రోస్కోప్. ఈ విధంగా శాస్త్రీయ కనుగొన్న ఆవిష్కరణ ముందు ద అనే డెఫినిట్ ఆర్టికల్ని ఉపయోగించవచ్చును. మానవ శరీర అవయవాల ముందు ద అనే డెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, రఫీ వాజ్ హిట్ ఆన్ ద హెడ్. ఈ విధంగా మానవ శరీర అవయవాల ముందు ద అనే డెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించాలి. ఇవే కాకుండా ఖండాలు, ఒక వాక్యంలో పాజిటివ్ డిగ్రీస్లో ఉన్న యాడ్జెక్టివ్ను నామవాచకంగా ఉపయోగిస్తే దాని ముందు కూడా డెఫినిట్ ఆర్టికల్ అంటే ద అనే డెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించవలెను. ఒక వాక్యంలోని రెండు కంపోజిషన్ డిగ్రీస్ వచ్చినప్పుడు రెండిటిని ముందు కూడా ద అనే డెఫినిట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. అదేవిధంగా కంపారిజన్ తెలిసినప్పుడు కంపారిజన్ డిగ్రీస్ ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. నదుల ముందు దా ఉపయోగించవచ్చు. అగ్ని పర్వతాల ముందు కూడా దా ఉపయోగించవచ్చు. లోయల ముందు కూడా దా అనే డెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించవచ్చు. ఎడారి ముందు కూడా దా అనే ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. మైదానం ముందు కూడా దా అనే ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. పీఠభూముల ముందు కూడా దా అనే ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. అడవుల ముందు కూడా దా అనే ఆర్టికల్ ఉపయోగించవచ్చు. ద్వీపాల సమూహాల ముందు కూడా ద అనే ఆర్టికల్ ఉపయోగించవచ్చు. జలపాతాల ముందు కూడా ద అనే ఆర్టికల్ ఉపయోగించవచ్చు. అంతరిక్ష వస్తువులు అనగా గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాల ముందు కూడా ద అనే అక్షరాన్ని ఉపయోగించవచ్చు. రైలు మరియు ఓడల ముందు కూడా ద అనే అక్షరాలు ఉపయోగించవచ్చు. యుద్ధం ముందు కూడా ద అనే డెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఆనకట్టల ముందు కూడా దాను ఉపయోగించవచ్చు ఆర్టికల్గా. రాజకీయ పార్టీల ముందు కూడా దా అని ఉపయోగించవచ్చు. బ్యాంకుల ముందు కూడా దా అని ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. వార్తాపత్రికల ముందు కూడా దాను ఆర్టికల్ని ఉపయోగించవచ్చు.
క్రీడా సంఘాల ముందు కూడా ద అనే ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాల ముందు కూడా ద అనే ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. దేశ ప్రజలు జాతి ముందు కూడా ద అనే ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. బహుజన రూపంలో కూడా ద అనే ఆర్టికల్ ఉపయోగించవచ్చు. శబ్దాల ముందు కూడా ద అనే ఆర్టికల్ని ఉపయోగించవచ్చు.